ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తిరాయుడు. ఈరోజు 25th Jan 2024. నిన్నటి రోజున మార్కెట్ ఏదైతే పుల్ బ్యాక్ తీసుకుందో, అంటే మొన్నటి రోజున ఏదైతే మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చి మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకున్నదో, అలాంటప్పుడు మనం ఏదైతే స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ మనం ఏ విధంగా బై చేసాము, ఆ బై చేసినప్పుడు మనకి ఎటువంటి ప్రాఫిట్స్ తీసుకున్నాము, ఎలా వచ్చింది అన్నదంతా కూడా ఇండివిజువల్ గా స్టాక్ ఏదైనా ఇండిపెండెంట్ క్యారెక్టర్ స్టాక్స్ మనం ఏ విధంగా చేయొచ్చు. నిన్నటి రోజున ఆర్ఈసీతో పాటుగా పవర్ గ్రిడ్ కానీ, అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ కానీ, ఇవన్నీ కూడా మన మార్కెట్లో టేకప్ అవుతున్నాడు. మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ అనేది మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అయ్యింది. యాక్చువల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వెరీ హ్యూజ్ క్వాంటిటీలో మనం చేయడం జరుగుతుంది. అది కూడా అంటే ఏదైతే ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది కూడా మనం దాంట్లో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఊరికే నెంబర్స్ చూపించడం వల్ల బాగా టెంప్టేషన్గా ఉంటుందని మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్స్ పెద్దగా చూపించాం. యాక్చువల్గా ఏదైతే మనకి ఐడెంటిఫికేషన్ అయిన జోన్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత మనకి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఈజీగా మనం తీసుకొని మనం చేయడానికి అవకాశం ఉంటుంది. నేను రోజు నిఫ్టీ కూడా 21,250 or 260 దగ్గర మనకి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు అక్కడి నుంచి మనం బై చేసి 200 పాయింట్స్ మనం క్యాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఏదైతే మార్కెట్లో డౌన్ ట్రెండ్ డ్రాస్టికల్ డౌన్ ట్రెండ్ కూడా నిన్న రోజున మనం ఎక్కడి నుంచి అయితే మనం చూసామో అది అయిన తర్వాత మార్కెట్ ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో 44,690 or 700 దగ్గర మనకి టేక్ ఆఫ్ అయింది. అక్కడి నుంచి 45,400 500 వరకు కూడా మార్కెట్లో అయిన తర్వాత అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు దాంట్లో ఆ డౌన్ ట్రెండ్ కూడా మనం అద్భుతమైన పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ హాఫ్ నుంచి మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మళ్ళీ జోన్ డబుల్ కన్ఫర్మేషన్తో మనం ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో అక్కడి నుంచి ఈజీగా చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. అదేవిధంగా స్టాక్స్ విషయంలో కూడా మనకి ఏదైతే మనకి అపోలో టైమ్స్ లాస్ట్ 2 weeks నుంచి కూడా మనం చెప్పుకున్నాం. అపోలో టైమ్స్ మార్కెట్లో మంచి టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మార్కెట్లో టేక్ ఆఫ్ అయిన విధంగా 520 నుంచి 510 నుంచి 513 514 525 వరకు కూడా మనకి మార్కెట్లో అప్ ట్రెండ్ తీసుకుంది. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, హిండాల్కో కానీ, మనం నిన్నటి ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, సిప్లా కానీ మనం ఏదైతే మనం టేక్ ఆఫ్ అవుతుందో అవన్నీ కూడా మనకి మార్కెట్లో వాటిని ఏ విధంగా చేస్తా అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మార్కెట్లో మనకి రోజు మనకి ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి ఫినోలెక్స్ కేబుల్స్ కానీ, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, షాపర్ స్టాప్ కానీ, ఫెర్టిలైజర్స్ కెమికల్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతాయని మన రోజున మనం డీటెయిల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టాక్స్తో పాటుగా ఇండెక్స్ కూడా ఈ రోజున నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా ట్రేడ్ జరిగే అవకాశం ఉంది. నిఫ్టీ ఏదైతే 21,500 బ్రేక్ చేయకుండా మార్కెట్ అయితే కొంచెం నేరోగా కానీ అయితే డౌన్ ట్రెండ్ లాగా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే 400 బ్రేక్ చేసి మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వచ్చిందో అక్కడి నుంచి కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడం అవకాశం ఉంది. రేపు ఏదైతే మార్కెట్ హాలిడే అవటం వల్ల ఈ రోజు కొంచెం సెల్లింగ్ ప్రెజర్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ ఏదైతే ఇది మనకి ట్రెండ్ అప్ ట్రెండ్కి వెళ్తున్నట్టు కాదు, ఒక పుల్ బ్యాక్ అన్నదే మాత్రమే మనం చెప్తున్నాము. అదేవిధంగా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ 400 410 420 21,420 సపోర్ట్ అండ్ 21,500 అండ్ అబోవ్ మార్కెట్లో వెళ్తే అక్కడి నుంచి మనం మార్కెట్లో ఏ విధంగా వెళ్తారు, అక్కడ జోన్ ఐడెంటిఫికేషన్ ఏ విధంగా వస్తుంది చూసి దాని ప్రకారం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే అబ్సల్యూట్లీ ఏదైతే 45,000 బిలో మనకి ట్రేడ్ అవుతూ ఉంటే అక్కడి నుంచి కన్సాలిడేషన్ అయితే మనకు చిన్న స్టాప్ లాస్ తోటి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 45,200 పైన అబౌట్ ట్రేడ్ అవడానికి అవకాశం తక్కువగా ఉంది. కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విధంగా చూసి మనం ట్రేడ్ చేస్తే మనకి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆప్షన్స్ కంటే ట్రేడ్ చేసే వాళ్ళు మన నిఫ్టీ చార్ట్స్ యాప్లో మనకి రెగ్యులర్గా మనకి ఏదైతే కన్సిస్టెంట్గా మనం నిఫ్టీలో కాదు బ్యాంక్ నిఫ్టీలో కాదు యాక్యురేట్గా ఇవ్వడానికి మనకి అవకాశం ఉంది. అదేవిధంగా నిఫ్టీ చార్ట్స్ యాప్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా స్టాక్స్ విషయంలో కానీ, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయంలో కానీ ఏదైనా సరే మనకి ఈజీగా మార్కెట్లో రావడానికి మంచి స్కోప్ అయితే ఉంది. అదేవిధంగా స్టాక్స్లో కూడా మనకి ఇండిపెండెంట్గా కూడా మనం 1-to-1 స్టాక్స్ కూడా స్మాల్ ట్రేడర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీకెండ్లో మనకి ఏదైతే కాన్సన్ట్రేషన్గా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మనకు 1-on-1 క్లాసెస్లో కూడా మనం డీటెయిల్డ్గా, ఎందుకంటే ఆప్షన్స్లో చాలామంది ఎక్కువ డబ్బులు నష్టపోతున్నారు కాబట్టి ఫండమెంటల్ బేస్ టెక్నికల్ బేస్ తెలుసుకుంటే మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ రోజు కాకపోతే రేపైనా సరే దీంట్లో సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.